జడ్చర్ల మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా చిలివేరు గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, ఏపీసీ చైర్పర్సన్ గారికి, టీఎస్యూటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ వెంకటేష్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నరసింహ గారికి, కార్యదర్శి మన్యం గారికి, జడ్చర్ల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు మిడ్జిల్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు నాయకులకు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట ప్రచార జాత ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. అధ్యయనం, అధ్యాపన, సామాజిక స్పృహ లక్ష్యాలతో పనిచేస్తున్నటువంటి టీఎస్యూటీఎఫ్ ఓన్లీ ఉపాధ్యాయ సమస్యలపైన, ఆర్థిక అంశాలపైన మాత్రమే పోరాటాలు కాకుండా సామాజిక స్పృహ అంశంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సంఘం. కాబట్టి మా సంఘ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈరోజు అధికారికంగా బడిబాటను నిర్వహిస్తుంది. కానీ అంతకంటే ముందు, ప్రభుత్వం నిర్వహించకంటే ముందే మేము మా సంఘం ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళం. ఈరోజు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. కానీ మేము మా సంఘంగా ఇంతకుముందు నిర్వహిస్తున్నటువంటి ప్రచార జాతను మేము కూడా కంటిన్యూ చేసే భాగంలో ఈరోజు జడ్చర్ల నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నాం. అయితే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ప్రతి గ్రామంలో బడి లేకుంటే, చదువు ఉన్న వాళ్ళు మాత్రమే, డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే చదువుకునేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ప్రైవేటు పాఠశాలలు బాగా చెప్తారని, గవర్నమెంట్ పాఠశాలలు అసలు ఏముండవని చెప్పి ఒక ప్రచారం ఏదైతే ఉందో దాన్ని చాలా మంది పైసలు ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఒక అపోహలో ఉన్నారు. కానీ అపోహ మంచిది కాదు. ఎందుకంటే ప్రభుత్వ బడి కంపల్సరిగా ఉండాలి. ప్రతి ఒక్కడు విద్యను అందించుకోవాల్సిందే, విద్య అందించాల్సిందే. ఎందుకంటే ఆ సమాజంలో అంతరాలు గనక ఉంటే ఈ విద్య నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైతే సంపన్నులు ఉన్నారో వాళ్ళు మాత్రమే విద్యకు దగ్గరై, మామూలు వర్గాలు ఎవరైతే ఉన్నావో, పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యకు దూరం అయ్యేటటువంటి పరిస్థితులు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ బడిని మనం కాపాడుకోలేకపోవడమే. ఈ ప్రభుత్వ బడి చనిపోతున్నటువంటి సందర్భంలో మనం కంపల్సరీగా ప్రభుత్వ బడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఊర్లో ఒక బడి ఉందంటే ఆ బడిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా చదువుకోవడానికి ఆ బడి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు కుటుంబంలో పరిస్థితులు బాలేవు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్లో ఉన్నవానికి ఈ బడి పోతే తర్వాత చదువుకోవడానికి కూడా ఆ బడి లేకుండే పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి, సమాజంలో సమతాస్థితి ఉండాలంటే అందరు చదవాలి, అందరు చదువుకొని ఉండాలి. అప్పుడే ఏది మంచి, ఏది చెడు అనే సంగతి అందరికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఊర్లో ఖచ్చితంగా బడిని మాత్రం మనం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. పోగొట్టుకోకుండా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి బడిలో స్ట్రెంగ్త్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ లో ఏవో అపోహలు ఉన్నాయి, ఆ అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు ఒకటే ఉన్నాయి. మొన్న ఒక సర్వే చూస్తే ప్రైవేట్ లో పెద్దగా చెప్తున్నారు ఏం లేదు. అసలు ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ లోనే బాగా ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ లో అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు చదువుకుంటారు కాబట్టి అందరి పరిస్థితులు అందరూ అవగతం చేసుకుంటారు, అర్థం చేసుకోగలుగుతారు. ఉన్నవాడు లేనివాడిని అర్థం చేసుకుంటాడు, లేనివాడు ఉన్నవాడిని అర్థం చేసుకుంటాడు. ఆ విధంగా అర్థం చేసుకున్న తర్వాతనే సమాజం సమతా స్థితిలో ఉంటుంది తప్ప ఉన్నవాడు ఉన్న బడి, లేనివాడు లేని బడిలో చదివితే అంతరాలు పెరిగి ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంతరాలు లేనటువంటి సమాజం కోసం ప్రభుత్వ బడి ఖచ్చితంగా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వ బడులను కాపాడుకుందాం. గ్రామస్తులు కూడా ప్రభుత్వ బడి పైన, గుడిని ఏ విధంగా చూసుకుంటున్నామో బడిని కూడా ఆ విధంగా చూసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే గుడిలో కొన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళే పోతారు, కానీ బడిలో మాత్రం అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ చదువుతారు. కాబట్టి గుడి కంటే బడిని ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తే ఆ విలేజ్, ఆ గ్రామం ఖచ్చితంగా బాగుపడుతుంది. ఈ అంశంతోన, ఈ పాయింట్ తోన మీ అందరూ కూడా, ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఈ బడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్రోల్మెంట్ పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దాంట్లో తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.